శాప్ చైర్మన్ రవినాయుడు ఒక సాధారణ రాజకీయ కార్యకర్తలా కాకుండా ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తో ఆలోచించారు. నాయకుల పుట్టినరోజులంటే కేక్ కటింగ్, ఫ్లెక్సీల హడావిడే అనే సాధారణ పద్ధతికి భిన్నంగా ఆయన ఒక ఖాళీ ప్రదేశాన్ని ఎంచుకొని పక్కా ప్రణాళికతో డ్రోన్ షాట్స్ ఉపయోగించి ఒక ప్రత్యేకమైన విజువల్ రూపొందించారు. ఇది కేవలం షో కోసం చేసిన కార్యక్రమం కాదు. తన నాయకుడు పుట్టినరోజును 10 కాలాల పాటు గుర్తుండిపోయేలా సోషల్ మీడియాలో కాలానికి తగ్గట్టుగా ఒక విజువల్ వండర్ గా మార్చాలనే ఆలోచన ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విజువల్ వెనుక ఉన్న భావన కూడా అంతే బలమైంది. లోకేష్ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన ప్రారంభ దశలో ఎన్నో విమర్శలు, హేళనలను ఎదుర్కొన్నారు. కానీ యువగళం పాదయాత్ర తర్వాత ఆయనలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మార్పును ప్రజలకు బలంగా అర్థమయ్యేలా చెప్పేందుకు నిప్పును ప్రతీకగా ఎంచుకున్నారు. బంగారం అగ్నిలో కాలిన తర్వాతే స్వచ్ఛతను పొందినట్లే లోకేష్ కూడా విమర్శల అగ్ని పరీక్షను దాటుకుని ఇప్పుడు ఒక రాటుదేలిన నాయకుడిగా ఎదిగారని చెప్పడమే ఈ ప్రయోగం వెనక ఉన్న ఉద్దేశం. ఈ వీడియో కేవలం లోకేష్ కు శుభాకాంక్షలు చెప్పడానికే పరిమితం కాలేదు. గత 5 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇది ఒక బలమైన సందేశంగా నిలిచింది. మనం అగ్నిలా మళ్లీ లేచాం అనే నమ్మకాన్ని కలిగించింది. చీకటిని చీల్చుకుంటూ మండిన ఆ అక్షరాలు పార్టీ భవిష్యత్తు కూడా అంతే ప్రకాశవంతంగా ఉండబోతోందనే విశ్వాసాన్ని కార్యకర్తల్లో నింపాయి. ఇది ఒక నాయకుడిపై ఉన్న వ్యక్తిగత అభిమానాన్ని పార్టీ సిద్ధాంతంతో ముడిపెట్టి చేసిన ఒక వాస్తవికమైన ఎలివేషన్ గా చెప్పుకోవచ్చు.